మార్పు చెందాలని నీకు అనిపించినప్పుడు, మారాలని నీకు తెలిసినప్పుడు, నువ్వు ఇంకా మార్పు చెందకపోతే, నీ జీవితం ఇంకా నువ్వు మార్చుకోకపోతే ఏమైనా ఉపయోగం ఉందా? అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ లోకం అశాశ్వతమైంది. ఏంటది? ఏ దినాన ఏది సంభవించిందో నీకు తెలియదు కాబట్టి నువ్వు ప్రతిదిన సిద్ధపాటు కలిగి ఉండాలి. నీ జీవితంలో ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుడు నిన్ను ఆశీర్వదించేది ఎందుకో తెలుసా, హెచ్చించేది ఎందుకో తెలుసా? ఖచ్చితంగా నువ్వు వాక్యం ఫలించడానికి. వాక్యం విని వాక్యంలో ఎదగాలంటే మొట్టమొదటి ఏం చేయాలి తెలుసా? వాక్యాన్ని అంగీకరించాలంట. ఏం చేయాలి? చూడండి అక్కడ 20 మరి చూద్దాం. మంచి నేలలో విత్తబడిన వారు ఎవరనగా వాక్యం విని దానిని అంగీకరించి ఏం చేసి. చాలా మంది వింటారు కానీ వినేవాడు తెలుసా, ఏం పర్లేదని సర్ది చెప్పుకుంటా చాలా మంది. ఖచ్చితంగా చెప్తున్నాను, మన జీవితంలో మన వాక్యాన్ని విని వినువారు మట్టుకే ఉంటే మనకి ఎంత మాత్రం ప్రయోజనం కాదు. విని వాక్యానుసారంగా చేయాలి.